నేను ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన దేవానికి వందనములు స్తోత్రమైన నీ సన్నిధికంగా గతించే కాలం అంతే తోడైన దేవానికి వందనములు స్తోత్రం. ఈ సమయంలో జ్ఞాపం చేసుకున్న పరిశుద్ధ విశ్రాంతిలోనైనా పరిశుద్ధమైన కృపలోనైనా మమ్మల్ని బలపరిచేవుతాయి భద్రపరిచిన దేవానికి వందనములు స్తోత్రమైన నీ సన్నిధిలో నిలిచి ఉండగానైనా మీరు మాట్లాడుతూ వినిగ్రహించుకుని కూడా మనసు కూడా మాకు అనుగ్రహించండి. మంచి నేలపడే విత్తనంగా నూరెత్తరుగా ఫలింపజేయబడే విధంగా నీ వీళ్ళందరం జ్ఞాపం చేసుకునే ఆత్మీయ ఆహారతో భద్రపరచమని అందరికీ తోడైన దేవుడు కృపడైన నీ వెలుగులో నింపి బలపరిచి సహాయం చేసేయమని నీ చిత్తానుసార ప్రకారమైన సమస్తం జరిగించమని పరలోకంలో నీ చిత్తం మా జీవితాలు జరవేర్చే విధంగా నీ కృపని వెళ్ళవేళలా కనపరచమని యేసయ్య యొక్క నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఈరోజు వాక్యం జ్ఞాపం చేసుకున్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 12వ వచనం జ్ఞాపం చేసుకుందాం. యోహాను సువార్త 8:12. మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి యుండునని వారితో చెప్పెను. కాబట్టి పరిసయ్యులు నిన్ను గూర్చి నీవే సాక్ష్యము చెప్పుకున్నావు, నీ సాక్ష్యము సత్యము కాదని ఆయనతో అనగా యేసు నేను ఎక్కడి నుంచి వచ్చితునో ఎక్కడికి వెళ్ళుదునో నేను ఎరుగుదును గనుక నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకున్నాను, నా సాక్ష్యము సత్యమే. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఈ లోకానికి ఎలాగొచ్చారండి? మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగుని కలిగి యుండినని వారితో చెప్పాను. ఆయన ఎవరైనా లోకానికి వెలుగండి. వెలుగులో నడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. అదేవిధంగా మరొక షాట్ కూడా ఉంటుంది చూడండి. యోహాను 1వ అధ్యాయం 4వ వచనం. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. అందుకని లోకంలో వెలుగు అంటే ఇక్కడ సూర్యచంద్రులు ఎలాగైతే ఉంటారో అదేవిధంగా ఆధ్యాత్మికంగానండి. ఎందుకంటే ఆధ్యాత్మిక వెలుగులో నడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారండి. ఆయన లోకానికి వెలుగు, ఆయన మనకి నడిపించడానికి వచ్చి జీవము కలిగినటువంటి వెలుగండి. ఆ వెలుగులోకి నడిపించడానికి వచ్చారు. అదేవిధంగా ఎవరి కోసం వచ్చారు ఆయన? ఎందుకంటే ఆధ్యాత్మిక వెలుగండి. అందరికీ కూడా దేవుడు కావాలి. అందరికీ కూడా ఆయనలో నిలవటానికి ప్రయాసపడుతూ ఉంటారండి. కానీ కొంతమంది సత్యంలోకి వెళ్ళగలుగుతారు, కొంతమంది అసత్యంలోకి వెళతారండి. అసత్యం అంటే ఏమిటి? చీకటి అండి. చీకట్లో నడిచేవారు కొంతమంది ఉంటారు, వెలుగులో నడిచేవారు కొంతమంది ఉంటారండి. వెలుగు అంటే పరిశుద్ధత, చీకటి అంటే పాపము. పాపంలో జీవిస్తున్న వారు అనేక మంది ఉంటారు. అలాగే వెలుగు కోసం ప్రయాసపడేవారు కూడా, అంటే పరిశుద్ధంలో నిలవాలని ప్రయాసపడేవారు కూడా అనేక మంది ఉంటారండి. అందుకోసం అందరూ కూడా దేనికోసం చూస్తున్నారు? వెలుగు కోసం చూస్తున్నారండి. అంటే తాము నడుచుకునే విధంగా నడిపించడానికి వారికి కావలసినటువంటి దానికోసం ప్రయాసపడుతున్న వారే ఉంటారండి. వారిని నడిపించడానికే ఆయన లోకానికి వచ్చారు. ఎందరైతే అంగీకరిస్తారో, ఎవరైతే ఆయనతో నడుస్తారో వారికి ఏం కలుగుతుంది? జీవపు వెలుగండి. వారిలో జీవం ఉంటుందండి. ఎందుకంటే వారు నిజంగా ఎవరి కోసం వచ్చారంటే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 15 నుంచి 16 వచనాలు చూడమ్మా. అంత 16 నుంచి ఉంటుంది. నజరేతు విడిచి కపర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును, నప్తాలి దేశమును, యోర్దాను కావలనున్న సముద్ర తీరముల అన్యజనులు నివసించు గలిలయ
చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగును చూసిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయిలోను కూర్చుని ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడినది నెరవేరినట్లు ఇలాగూ జరిగాను. ఎందుకంటే యేసయ్య అక్కడికి వచ్చారు, వచ్చి రాగానే అక్కడ ఏమొచ్చిందండి? గొప్ప వెలుగును ఆ ప్రజలందరూ చూశారు. కానీ వాళ్ళందరూ ఎక్కడున్నారు? చీకటి ప్రదేశం. చీకటి అంటే ఆధ్యాత్మిక చీకటి అండి. సత్యాన్ని గ్రహించుకోలేకుండా అసత్యంలోకి వెళుతూ కడకి దేవుని కోసం ప్రయాసపడుతున్నవారు. ఎందుకంటే వారిలో ఉన్న పాపం ఏం చేస్తుంది? శాపాలు తీసుకొస్తుందండి. ఆ శాపాలు ఏం చేస్తుంది? మనల్ని ఖచ్చితంగా మనల్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారు, ఆయాసాలతో నింపుతుందండి. కష్టపడతారు, ప్రయాసపడతారు, అనారోగ్యాలతోనూ ఇరుకుల్లోనూ ఇబ్బందుల్లోనూ శ్రమల్లోనూ వారు అందరికీ ఎక్కడ ఉన్నారు? మరణాంధకర ప్రదేశంలోనే ఉన్నారండి. అంటే మరణం ఏలుబడి చేస్తుంది, గాఢాంధకారంలోనే వాళ్ళందరూ ఉన్నారు, పాపంలోనే ఉన్నారు. పాపం ఏం చేస్తుంది? శాపగ్రస్తులు చేస్తుందండి. శాపగ్రస్తులు చేస్తే ఏమవుతుంది? మనం ఏం చేసినా సరే అది మనకి అక్కడ ఫలితాలు ఇవ్వదండి, ఇబ్బందుల పాలు చేస్తుంది. ఆ స్థితిలోనే ఆ ప్రజలు అందరూ ఉన్నారు. వారందరూ ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? ఖచ్చితంగా వెలుగు కోసం ఎదురు చూస్తున్నారండి. ఆ వెలుగు అంటే ఎవరు? ప్రభువు కోసం, అంటే తమ రక్షించడానికి రాబోయేటువంటి దేవుని కుమారుని కోసం ఎదురు చూస్తున్నారండి. వారి కోసం ఆయన ఆ ప్రదేశానికి వచ్చారు. వచ్చిన వెంటనే వారి అందరూ కూడాను గొప్ప వెలుగును చూశారు. ఆయన ఎలాగ వచ్చారంటే ఇంకా ముందుకు వెళితే అక్కడ యెషయా గ్రంథంలోనూ చూస్తే కనపడు. 9వ అధ్యాయం 2 నుంచి చూడము. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించెను. నీవు జనములు విస్తరింపజేస్తున్నావు, వారి సంతోషమును వృద్ధిపరుచుతున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించినట్లు దోపిడీ సొమ్ము పంచుకుని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. మిద్యాను దినమున జరిగినట్లు వాని బరువు కాడిని నీ విరిసి ఉన్నావు. వాని మెడను కట్టు కర్రను వాని తోలు వాని కొరడాలను విరిచి ఉన్నావు. యుద్ధపు సందడి చేయు యోధులందరి చోళ్లను రక్తములో స్వర్లింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడిన దహింపబడును. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఎందుకంటే అక్కడ యేసే జన్మించారండి. యేసే ఎందుకు జన్మించారండి? వీరందరూ రక్షించడం కోసం అండి ఆయన లోకానికి వచ్చారు. ఎందుకంటే పాపంలో పడి ఉండి గాఢాంధకారంలో జీవిస్తున్నవారు, ఎందుకంటే మరణాంధకారంలో ఉన్నవారు, కష్టాల్లో ఉన్నవారు, ఇరుకులు ఇబ్బందులు సమస్యలు, ఎక్కడ ప్రశాంతత లేదండి, సమాధానం లేదండి. అంతా కూడా ఎలాగున్నది? గందరగోళంగా ఉందండి. శాపాలు ఏలుబడి చేస్తున్నాయి. శాపం వల్ల ఏమొస్తుంది? ఖచ్చితంగా మరణం, రెండో మరణం అండి. అంటే వారు ఏం పని చేసినా సరే ఆశీర్వాదకరంగా ఉండలేదండి. అన్ని సమస్యలతోనూ బాధలు పడుతున్నారు. గాఢాంధకారంలో ఉన్నారు వారు. వారిని విడిపించడానికి, వారిని రక్షించడానికి వారికి ఒక కుమారుడు అనుగ్రహించబడెను. ఆ కుమారుడి మీద ఏమున్నది? ఆయన భుజాల మీద రాజ్యభారము ఉండును. మన కొరకు మన కుమారుడు అనుగ్రహించబడిను. ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడిన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. గాఢాంధకారంలోనండి. అందరూ గాఢాంధకారంలో ఉన్నామండి. ఎందుకంటే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసిన వారమే, పాపంలో నివసించుతున్న వారమే. అందరికీ విడుదల కావాలి. ఎవరికి వారు విడుదల పొందుకోలేరండి. ఎందుకంటే పాపం వల్ల జీతము మరణమేనండి. మరణాంధకారంలోనే ఉన్నాం అందరు కూడాను. కానీ ఏ స్థితిలో ఉన్నాం? ఆధ్యాత్మిక అంధకారంలోనండి. చీకటి అంటే ఏమిటి? పాపం అండి. పాపం మన మీద ఏలుబడి చేస్తుంది. అది ఉన్నంతకాలం మనం చీకటిలో ఉన్నవారమేనండి. సత్యాన్ని గ్రహించుకోలేం. కాబట్టి మనం అనుకున్నదే చేయాలనుకుంటాం. కానీ చీకట్లో ఉన్నవాడు తను వెళుతున్న మార్గాన్ని గుర్తుపట్టగలడండి? ఖచ్చితంగా ఎక్కడో చోట తొట్టిల్లక తప్పదు, గాయపరచబడక తప్పదండి. ఎందుకంటే వారి అంతిమ మార్గం ఎక్కడికి తీసుకువెళ్తుంది? ఎందుకు చీకట్లో వెళ్ళేవాడు గమ్యాన్ని చూడగలడా?
చూడలేడండి. కానీ వెళ్ళాలి, కానీ అతను వెళ్తున్నది ఎక్కడుంది? చీకటి మార్గం అండి. అంటే పాపంలోంచి ప్రయాణం చేస్తున్నాడు. కానీ దాని ఫలితాలు ఎలాగ ఉంటాయండి? ఎక్కడో చోట అతను గాయపరచబడక తప్పదండి. ఎందుకంటే ఎక్కడో చోట ఏదో ఒకటి తగులుకుంటుంది, మనం ముందుకు పడతాం. పడినప్పుడు ఏమవుతుందండి? గాయాలు పాలవుతాం, కడకి ఇబ్బందులు పాలయ్యి వెలుగు కోసం ఆశతో ఎదురు చూసేవారునే ఉంటామండి. అందుకే వాళ్ళందరూ దేనికోసం చూస్తున్నారు? వెలుగు కోసం. అందుకే ఆయన వచ్చారండి. నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించేవాడు ఎన్నడూను తొట్టిల్లడు. ఎందుకంటే తొట్టిల్లటం ఎక్కడ జరుగుతుంది? చీకట్లో నడిచేవారేనండి. చిన్న గొప్ప తగిలితే ఏమవుతుందండి? ఖచ్చితంగా ముందుకు పడిపోతాం. గొప్ప తగలటం అంటే ఏమిటి? పాపమండి. పాపంలో ఉండి ముందుకెళ్తే ఆ పాపం మరొక పాపాన్ని తీసుకొస్తుంది ఖచ్చితంగానండి. అందుకే మన అందరికీ ఎవరు కావాలి? వెలుగు కావాలి. ఆ వెలుగులో ఏమన్నది? జీవం ఉందండి. వెలుగులో ఉంటేనే జీవం అండి. చీకట్లో ఉన్నవాడు జీవంలో ఉన్నట్టు కాదండి. జీవాన్లోకి వెళ్ళాలంటే వెలుగులోకి వచ్చేవారునే ఉండాలండి. అందుకే మన కుమారుడు అనుగ్రహించబడెను. అదేవిధంగా ఇక్కడ యెషయా గ్రంథం 42:7 చూడమ్మా. బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారికి బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. ఎందుకంటే ఆయన ఎందుకోసం వచ్చి, ఎవరి కోసం వచ్చారండి? బంధింపబడిన వారిని చెరసాల నుంచి వెలుపలకి తెచ్చుటకు ఎందుకంటే ఆయన వారిని బంధించింది ఏమిటి? పాపం అండి. పాపం అనే బందికానంలోనే వారు ఉన్నారు. ఖచ్చితంగా వారు విడిపించడానికి. అందుకని వారు ఎక్కడున్నారు? కలిసి చెరసాలండి. ఆ యొక్క చెరసాలలో ఉన్న వారిని విడిపించడానికే ఆయన ఈ లోకానికి వచ్చారండి. అదేవిధంగా చీకటిలో నివసించే వారిని బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. ఆయనేనండి మన వెలుగులో నడిపించేది ఎవరు? ఖచ్చితంగా యేసయ్యనే. నేను లోకానికి వెలుగునే ఉన్నాను. అందుకే సత్యాన్ని గ్రహించామనుకోండి, సత్యం మనల్ని సర్వస్వతంత్రులను చేస్తుంది. సత్యం అంటే ఏమిటి? వాక్యం అండి. వాక్యం అంటే ఎవరు? యేసయ్య. యేసయ్య నోట్ల నుంచి వచ్చే వాక్యం ద్వారా మనం సత్యంలోకి వెళితే ఆ సత్యమే జీవంలో తీసుకెళ్తుందండి. మనలో ఉన్న బందికానాల్లోంచి ఆయన విడిపించడానికే ఆయన మరి ఈ లోకానికి వచ్చారండి. మరి ఎంతమంది గ్రహించగలుగుతారు? ఈ రోజుల్లో చూడండి, గ్రహించుకుంటున్నాం అనుకుంటున్నాం, కానీ మనం వెళుతున్న మార్గం సరైనది అనుకుంటున్నాం, కానీ అది సక్రంగా మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళే విధంగా ఉన్నదా? అమ్మా, ఆ విధంగా నడుచుకోగలుగుతున్నామా? ఖచ్చితంగాను ఆయనలో నడవాలి. ఆయనలో నడవస్తేనే మనకి వెలుగు మార్గంలో వెళ్ళగలుగుతామండి. ఆ వెలుగులో ఏమున్నది? జీవం ఉన్నది. ఆ జీవం అనేక మందికి ఆయన వెలుగునివ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. కానీ వచ్చిన వారు గ్రహించుకోగలుగుతున్నారా? ఇందాక చదివారు చూడండి, 1వ అధ్యాయంలో యోహాను సువార్తలోను వచ్చెను. నిజమైన వెలుగుండెను. అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలుగు. నిజమైన వెలుగు అంటే ఏమిటి? స్వచ్ఛమైన వెలుగండి, నిజమైన వెలుగు. ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? మన కోసం పరలోకం నుంచి వచ్చిందండి.
అది మరి గ్రహించుకోగలుగుతున్నామా? ప్రతి మనిషిని వెలిగించుతున్నది ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలంగా పుట్టెను. లోకం ఆయన మూలంగా కలిగాను, కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు. ఆయన స్వకీయుల వద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయన అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరింపుదురో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారమును అనుగ్రహించును. ఆ వెలుగు ఏం చేస్తుంది? ఆ వెలుగు ఎక్కడ తీసుకెళ్తుందండి? దేవుని కుమారులుగా మనల్ని మారుస్తుందండి. ఆయన స్వకీయుల దగ్గరికి వచ్చారు, ఆయన మూలంగా మనం కలిగామండి. ఆయన బిడ్డలుగా మార్చుకోవడానికి ఆయన లోకానికి వచ్చారు. మరి ఆయన బిడ్డలుగా మారి ఆయనతో నడిస్తే ఆయన ఈ చీకటి అంధకారంలోంచి మనల్ని అది దావీదు అన్నమాట ఉంటుంది చూడండి, గడాంధకారంలో నేను సంచరించినను ఏ అపాయము రాకుండా నీ దుడ్డి కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. దుడ్డి కర్రయు దండమును. గాఢాంధకారం ఏంటి? ఆధ్యాత్మిక అంధకారం. దేవుడు ఎవరో తెలియదు, దేవుడి దగ్గరికి వెళ్ళాలని ఉంటుంది, కానీ వెళ్ళలేని పరిస్థితి అండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్గంలో వెళుతూ ఉంటారు, తలో మార్గాన్ని ఎంచుకుంటారు, కానీ అందులో వెళ్ళేది ఒక మార్గమేనండి. ఆ మార్గమే నిజమైన మార్గము. కానీ అందరూ ఒకే మార్గంలో వెళ్తున్నారా? అందరూ ఒకే మార్గం వెళ్తలేదు. మరి అందులోనూ ఒకళ్ళే పరలోకం వెళ్తారు, మిగతా వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? ఖచ్చితంగా నరకానికి అండి. అందరూ నరకానికి వెళ్ళవలసిందే. అందులో కొద్దిమంది మాత్రం పరలోకం. ఎందుకంటే ఆ మార్గం అనేది ఒకరికే తెలుసు, అందరికీ తెలవదు. అందుకే తల ఒక్క మార్గాన్ని ఎంచుకున్నారండి. అందరూ కూడా ఎలాగున్నారు? ఆధ్యాత్మిక గుడ్డితనంలోనే ఉన్నారు, చీకట్లోనే ఉన్నారు, చీకట్లో నడుస్తున్నారు. కానీ అందరికీ దేవుడు కావాలి, కానీ ఆశపడుతున్నారు, కానీ తృప్తిపరిచే వాళ్ళు ఎవరు లేరు. సత్యాన్ని గ్రహించుకోలేరండి. ఆయన స్వకీయుల దగ్గరికి వచ్చారు, కానీ ఆ యొక్క స్వకీయులు ఆయన చేర్చుకోలేకపోయారండి. తను ఎందరు అంగీకరించేద్దరో వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారమును ఇచ్చెను. వారు దేవుని వల్ల పుట్టినవారే కానీ రక్తం వలనను శరీరెచ్చ వలనను మనిషి వలనను పుట్టినవారు కారు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించెను. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? మన మధ్యనే ఉన్నారండి. కానీ దానికి మనం గ్రహించుకోగలుగుతున్నామా? లేదండి. అది గ్రహించుకుంటే ఆయనకి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు అన్నీ కూడా మనం ఆయనకి ఎప్పటికీ ఇచ్చేవారు ఉండవండి. ఖచ్చితంగా ఇస్తామండి. అదే ఆ ఇవ్వటమే మనం వెలుగులో నడవటం అండి. ఎందుకంటే వెలుగులో నడవటం అంటే ఏమిటి? సత్యదేవుని తెలుసుకోవటం, సత్యదేవుని గణపరుచుకోవటం, ఆ వెలుగులో ముందుకు వెళ్ళేవారునే ఉంది. ఎందుకంటే మనం ఎక్కడికి వెళుతున్నాం? పరలోకానికి అండి. పరలోక మార్గం వెళ్ళాలంటే చాలా దూరమైన మార్గం కాబట్టి అక్కడికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఎవరి సహాయం తీసుకోవాలి? ఆయన సహాయం, వెలుగుని ఆ సహాయం తీసుకోవాలి. ఆయన మనకు అనుగ్రహించబడ్డారు కాబట్టి ఆ వాక్యం ఎక్కడికి వచ్చింది? మన మధ్యకు వచ్చి శరీరాన్ని ధరించి మన మధ్యలో నివసించిందండి. ఆయనే లోకానికి వెలుగు. మరి ఆ వెలుగులో నడుస్తూ ఆయన గణపరుచుకునే వారమే ఉన్నామా, లేకపోతే ఆయన తృణీకరించేవారమే ఉన్నామా? మరి ఆ విధంగా మనం ముందుకు వెళ్ళలేకపోతే అది దేవుడు ఎలా చూస్తాడు అంటే, ఆ మాట మీరు ఇర్మియా గ్రంథం చూడమ్మా. ఆ మాట మీరు చూడ, ఇర్మియా గ్రంథంలో 13వ అధ్యాయంలో 15 నుంచి 17 వచనాలు. చెవియొగ్గి వినుడి, యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, గర్వపడకుడి, ఆయన చీకటి కలగజేయక మునిపే మీ కాళ్ళు చీకటి కొండలకు తగలక మునిపే వెలుగు కొరకు మీరు కనిపించుచుండగా ఆయన దానిని గాఢాంధకారముగా చెయ్యక మునిపే మీ దేవుడైన యెహోవా మహిమగల వాడని ఆయనను కొనియాడుడి. హల్లెలూయా. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? ఇరవై ఏమని చెప్తున్నారండి?
చెవియజ్ఞుడి యెహోవా ఆజ్ఞ ఇచ్చేస్తున్నాడు, గర్వపడకుడి. గర్వం అంటే ఏమిటి? నేను ఎందుకు చేయాలి, నాకేం పని, నాకేం పనులు లేవా అని చెప్పి మనం ఏం చేస్తాం? మన పనులకి ప్రాముఖ్యం ఇస్తాం. కానీ గణపరచవలసిన మనము దేవుడు గణపరచకపోతే దేవుడే మాట్లాడుతాం. గర్వపడకుడి, మీరు చేయవలసిన పని మీరు చేయండి. ఖచ్చితంగా మనం దేనికోసం నిర్మించబడ్డామండి? మనం దేవుడిని ఆరాధించబడతానికండి. అందుకే మనకు జీవాన్ని పోసారు ఆయన. తన చేతిలో సృష్టించారు, మన జీవాన్ని పోసారు ఆయన, మన జీవింపజేశారు. మన నడవడానికి ఆయన వెలుగుగా వచ్చారు. ఇప్పుడు మన నోట్లోంచి ఆయన ఏం కోరుకుంటున్నారండి? దేవుని స్తుతించి ఆరాధించి గణపరిచేవారమే ఉండాలి. అది మనం చేయాలి. కానీ ఆయన ఏమంటున్నారు? చెవియజ్ఞుడి యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, గర్వపడకండి. ఆయన చీకటిని కమ్మజేయక మునిపే మీ కాళ్ళు చీకటి కొండలకు తగలక మునిపే వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దానిని గాఢాంధకారముగా చెయ్యక మునిపే మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడినని కొనియాడుడి. గాఢాంధకారము ఎందుకంటే మన ఇక్కడ ఉన్న జీవితకాలం కొద్ది కాలమేనండి. ఆయుష్ కొద్దిగానే ఉంటుందండి. 70 ఉండొచ్చు, 80 ఉండొచ్చు, కొంతమంది అయితే 40, 30. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవాల్సిందే ఈ కొద్ది కాలంలోనే. ఎందుకంటే ఈ కాలం ముగిసిందనుకోండి, గాఢాంధకారంలోకి వెళ్ళిపోతామండి. పరలోకానికి వెళ్ళాలా, గాఢాంధకారంలోకి వెళ్ళాలా? పరలోకం వెళ్ళాలంటే ఈ కొద్ది సమయంలో దేవుడిని ఏం చేసుకోవాలి? మనం గణపరుచుకునేవారమే, స్తుతించి ఆరాధించుకునేవారమే, వెలుగులో నడిచేవారమే ఉండాలి. అది దేవుడికి ఇచ్చి మన ఆజ్ఞ అండి. కానీ ఖచ్చితంగాను ఆ చీకటి వచ్చేస్తుందండి. దేవుడు ఇంకా మనకు చీకటి కలగజేయక మునిపే, అంటే దేవుడి పిలుపు మనకు రాక మునిపే మనం జాగ్రత్త పడాలి. ఏమాత్రం జాగ్రత్త పడలేదనుకోండి, ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళవలసి వస్తుంది? అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను సాటును ఏడ్చుదును. ఎందుకంటే ఆ ప్రవక్త ఏమంటున్నారండి? అయినను మీరు దేవుని మాట వినకపోతే మీ గురించి నేను ఏడవలసి వస్తుంది. ఎందుకంటే వారందరూ ఎక్కడికి వెళ్ళవలసి వస్తుంది? అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదండి. గడాంధకారం అంటే పాపపు లోకం అండి. పాపులు అందరూ కూడుకునేటువంటి లోకం అండి. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిపోవాల్సిందే. అక్కడ ఏముంటుంది? అగ్ని ఆరదు, పురుగు సావదండి. కట్టిక చీకటి అండి. చీకటి అంటే ఏంటి? పాపం అండి. ఖచ్చితంగా దానికి శిక్ష వస్తుంది. ఆ శిక్ష ఎలా ఉంటుంది? ఆ శిక్ష భయంకరంగా ఉంటుందండి. అక్కడికి వెళ్ళిపోవాలి. కానీ వీళ్ళు చెప్తున్నా మాట వినటం లేదు. వినకపోతేనే అక్కడ ఉన్నటువంటి ఇరిమియా ప్రవక్త కన్నీరు కారేసి, ఏ విధంగా కన్నీరు కారుస్తున్నాడు ఆయన? యెహోవా మంద సరపట్టబడినందున నా నేత్రము బహుగా వలసపోయుసు కన్నీరు విడిచుచు నిండును. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు ఎలాగున్నాయండి? ఏదో లోకంలో సాధించాలనుకుంటున్నాం, మనం దేవుని మార్గాన్ని పక్కన పెట్టేస్తున్నాం, ఏదో చేయాలనుకుంటున్నాం. కానీ మనం చేస్తున్న పని ఎంతవరకు సఫలమవుతుంది? ఎందుకంటే ఒక సమస్యలోంచి ఇంకో సమస్యలోకి వెళ్ళిపోతున్నాం. ఖచ్చితంగా బాధలోకి పడిపోతున్నాం. ఆ బాధలు ఏం చేస్తున్నాయి? ఇరుకుల్లోకి, ఇబ్బందుల్లోకి, సమస్యలోకి తీసుకెళ్ళిపోయి అనారోగ్యాలు పాలు చేసేస్తున్నాయి. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు చేసేస్తున్నాయి. కాడికి సాధారణ క్రియలు మన మీద ఏలుబడి చేస్తున్నాయి. అనేక రకాలుగా ఇబ్బందులు పాలు అయిపోయి వారి అందరిని చూసేటప్పటికి ఆ ఇరిమే అంటున్నాడు అన్నమాట, నేను చాటున నేను కన్నీరు విడుచుచున్నాను, ఏడ్చుదును. యెహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రములు బహుగా వలపోయుసు కన్నీరు విడుచుచు చుండును. ఎందుకంటే ఇదే స్థితి అండి. యేసయ్య వచ్చేటప్పటికి ఇదే స్థితి అండి. వీళ్ళందరినీ కూడాను ఎందుకంటే తప్పిపోయిన గొర్రె కోసమైనా
99 గొర్రెలు విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రె కోసం ఏం చేశారు? ఆయన వెతకటానికి వచ్చారు. ఎవరైతే తప్పిపోయానో వారిని వెతికి రక్షించి పట్టుకుని మందలో కలపడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. ఎప్పుడైతే ఆ యొక్క గొర్రె దొరుకుతుందో ఆ సమయంలో అక్కడ ఏం జరుగుతుందండి? గొప్ప విందు జరుగుతుంది. తప్పిపోయిన గొర్రె దొరికితే గొప్ప విందు ఖచ్చితంగా జరుగుతుంది. అందుకే యేసయ్య మన కోసం రక్షించడానికే ఈ లోకానికి వచ్చారు. అందుకే నేను లోకానికి వెలుగునే ఉన్నాను. ఎవరైతే చీకట్లో ఉన్నారో, ఎవరైతే దేవుని కోసం ఆరాటపడుతున్నారో, ఎవరికైతే ప్రయాసపడుతున్నారో, ఆశపడుతున్నారో వారందరి కోసం వచ్చారు. అందుకే వారందరికీ ఆయన ఎలాగున్నారంటే ఒక మధ్యవర్తిలాగా ఉన్నారండి. ఎందుకంటే దేవునికిని మనకినే మధ్యవర్తి కింద ఆయన వచ్చి మనల్ని విమోచించడానికి ఆయన మన కోసం వచ్చి. అందుకే ఇక్కడ 1 తిమోతి 2:4 చూడము. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం. సత్యం అంటే ఏమిటి? వాక్యములో అనుభవ జ్ఞానం అండి. మంచి ఏదో చెడేదో తెలుసుకోగలిగినటువంటి అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని నిశ్చయించుచున్నాడు. దేవుడు అక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడేనండి. ఇప్పుడు దేవుళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఇప్పుడు మనం ఈ వాక్యం ప్రకారం చూస్తేనే ఈ లోకంలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారండి? అందరూ ఒక దేవుడిని ఎదుగుతున్నారా? అందరూ తలవ మార్గంలోనూ వెళ్ళిపోయారండి. అంటే అందరిలోనూ కొంతమంది మాత్రమే సత్యాన్ని తెలుసుకోగలుగుతారు. ఎందుకంటే అందరూ వెతుకుతున్నదే దేవుడిని కాదండి. దేవుడిని వెతుకుతున్నాం అనుకోండి, చీకట్లో ఉన్నారు, చీకట్లో వెతికితే మనకి ఎంతమంది దాన్ని కనుగొనగలుగుతారండి? సత్యం అంటే వెలుగు. వెలుగులో నిలిచి వెతికిన వారికి తోటకు దొరుకుతుందా? చీకట్లో నిలిచి వెతుకుతున్న వారికి దొరుకుతుందా? నేను లోకానికి వెలుగై ఉన్నాను. ఆయన ఎవరైనా సత్యము. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. సత్యములో నిలిచి ఉండి వెలుగులో నడవాలండి. సత్యము అంటే వాక్యం అండి. వాక్యంలో నిలిచి ఆయనలో నడవాలి. అది ఆయన కోరుకుంటున్నారు. మరి ఆ వాక్యం నిలవగలుగుతున్నామా? నిలిస్తే ఎక్కడికి వెళ్తాం? మనం ఆయనతో కలిసి నడుస్తామండి. అందుకే ఆయన సత్యము గురించిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని దేవుడు నిర్ణయించుకున్నారండి. అందుకే ఈ లోకానికైనా ఒక మధ్యవర్తి కింద వచ్చే దేవుడు ఒక్కడే. దేవునికి నరులకు మధ్యన మధ్యవర్తియు ఒక్కరేనండి. ఇంకా ముంచదు. దేవుడు అక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే. ఆయన క్రీస్తుని యేసును నరుడు ఈ అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే అర్పించుకొనెను. దీని గూర్చిన సాక్ష్యము యుక్త కాలమునందు ఇయ్యబడును. ఆయన మన కోసం ఎలాగొచ్చారండి? ఏ పాపమైన గడాంధకారంలో మనం ఉన్నామో ఆ గాఢాంధకారం అంతా కూడాను ఆయన వెళ్ళ చెల్లించేసి వెలుగుతో నింపారండి. పాపం అనేది ఆయన జయించి పాపానికి వెళ్ళ చెల్లించేసి మనకు వెలుగుని తీసుకొచ్చారండి. ఆ వెలుగు మనకు వచ్చి ఉన్నది. మరి వెలుగు వచ్చి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఆ వెలుగులో నడవాలండి. అందుకే మనకు అనుభవ జ్ఞానం అనేది కావాలండి. అనుభవ జ్ఞానం ఎక్కడున్నది? వాక్యంలోనే. ఆయన ఇచ్చే సత్యమైన అనుభవ జ్ఞానంలో నడుచుకునే వారునే ఉండాలండి. మరి మనకు ఉన్నటువంటి ఈ పాపానికి అందరికీ కూడాను ఆయన చెల్లించేశారు కాబట్టి ఇప్పుడు మనకు అడ్డు లేదండి.
ఖచ్చితంగా మనం ప్రభువులో నడుచుకోవడానికి అవకాశం ఉంటుందండి. అందుకే మన బరువు బాధ్యతలు కూడా ఆయనే తీసుకుంటారండి. ఎందుకంటే జీవాహారముగా ఆయన మనకు అనుగ్రహించబడ్డారు. మనుషులు కేవలం ఆహారం వల్లనే కాదండి. ఈ లోకంలో జీవించాలంటే మనుషులు కేవలం ఆహారం వల్లనే కాదండి. నా నోటి నుంచి వచ్చు మాట వల్లనే జీవించెదురు. అందుకే దేవుని నోట్లో చూసిన మాట వల్ల జీవిస్తారండి, ఆహారం వల్ల కాదండి. ఆహారం వల్లనే జీవించేవారైతే చాలామంది ధనవంతులు ఉంటారు. కానీ ఆ ధనవంతులు అన్నీ తినగలుగుతారండి? అందరూ తినలేరండి. నోట్లో ముద్ద వెళ్ళాలంటే అది దేవుని కృప అనేది ఖచ్చితంగా. ఎందుకంటే ఒక ధనవంతుడు అంటాడు, ఆ సంవత్సరం వాతావరణం అనుకూలపరిచి పంటలు గట్టిగా పండినాయి అంటాడు. విపరీతమైన పంటలు పండినాయి. ఆయన అనుకుంటూ ఉంటాడంట, నా ప్రాణమా తినుము త్రాగుము సంతోషించుము అని చెప్పి గొడవలను కట్టేసుకుని గొడవలు నింపుకోవాలనుకున్నాడు. అన్నీ సిద్ధం చేసుకుంటున్నాడు. అప్పుడు ఆకాశంలోంచి ఒక స్వరం వినపడిందంటండి, ఓరి పిచ్చివాడా, ఓరి వెర్రివాడా, నేను కనుక ఈ సమయంలో నేను పిలిస్తే ఇవన్నీ ఎవరు తింటారు? దేవుడి కనుక మనం పిలిస్తే అవన్నీ ఎవరు తింటారండి? ఇక్కడ మనం ప్రయాసపడతాం, అన్నీ పోగేసుకోవాలనుకుంటాం. కానీ మరి తినేవలసిన సమయం వచ్చేటప్పటికి దేవుడు పిలిస్తే అందుకే మరి పోగు చేసుకునేది ఎవరు తింటారు? అక్కడ మన వెనకాల ఎవరు వస్తారో ఎవరు తింటారో మనకు తెలియదండి. అందుకే నా నీతిని నా రాజ్యమును వెదుక్కుము. జీవాహారం అండి ఆయన మాటే మనకు జీవం అండి. ఆయన వల్ల మనం జీవిస్తామండి. ఆ మాట యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది చూడండి, 49 నుంచి 58 వరకు. నీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి, దీనిని తినువాడు సావకుండినట్లు పరలోకము దిగివచ్చిన ఆహారము ఇదే. పరలోకము దిగివచ్చినను జీవాహారమును నేనే. వెలుగొట్టే కాదండి, జీవాహారము. ఆయన లోకానికి ఎవరండి? ఆయన జీవాహారము అంటే మనల్ని జీవింపజేసేటువంటి జీవాహారం అండి. ఈ ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఆహారం పరలోకం నుంచి వచ్చింది. నేనే. ఎవడైనాను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చే ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ఆయనని భుజించేవారమే ఉండే. అందుకే ఆయన భుజించడం అంటే ఏమిటి? ఆయన ఆధారం చేసుకుని జీవించడం. ఆయన ఆధారం చేసుకుని మన ఈ లోకంలో జీవించాలి. అది దేవుని చిత్తం. నేను జీవాహారమును, జీవింపజేసేటువంటి ఆహారం అండి. కానీ అదే మాట ప్రకటన గ్రంథంలో కూడా ఉంటుందండి. నేను జీవించుచున్నావు అన్న మాటే కానీ మృతుడివే. ఆ మాట ఎవరి గురించి అన్నారైనా? జీవమునిచ్చేటువంటి జీవాధిపతిని పక్కన పెట్టి కేవలం మనం లోకానుసారంగా జీవించడం మొదలు పెడితే మన జీవం ఉందే, కానీ ఏ జీవం లేదండి. అందరూ జీవిస్తున్న వారమే, కానీ మనలో ఏమి లేదు. ఆ పరలోకం నుంచి వచ్చినటువంటి జీవాహారంతో జీవించడం లేదు. కాబట్టి పరలోక జీవం, నిత్య జీవం అనేది మనలో లేదు. నీవు జీవించుకున్నావు అన్న మాటే కానీ మృతుడవే. జీవిస్తాం కానీ మన మృతుల్లోకి వెళ్ళిపోతామండి, అంటే గడాంధకారంలోకి వెళ్ళిపోతామండి. అందుకే మనకి ఏ ఆహారం కావాలి? ఈ లోకంలోనూ
జీవాహారం అండి. ఆ జీవాహారం ఎవరు? యేసయ్యేనండి. అందుకే యూదులు ఈయన తన శరీరమును ఎలాగో తిననీయగలడని ఒకనితో ఒకడు వాదించరి. కావున యేసు ఇట్లా నేను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆ రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. ఆయన శరీరము తిని ఆ రక్తము తాగితేనే కానీ మీరు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గల. ఆ మాటకి అర్థం ఏమిటంటే తను ఆధారం చేసుకుని జీవించేవాడే నిత్య జీవం గలవాడండి. ఎందుకంటే యేసయ్యను ఆధారం చేసుకుని జీవిస్తున్న వారే నిత్య జీవము కలవారండి. అలా జీవించామనుకోండి ఖచ్చితంగా ఆయన మనకి వెలుగై ఉంటారు. ఆయనే నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి జీవాహారంగా ఉంటారండి. కాబట్టి ఈ లోకంలో మన ప్రయాణం ఎలా ఉంటుంది? ఖచ్చితంగా సమాధానకరంగా ముందుకెళ్ళిపోగలుగుతాం. కానీ ఈ రెండు మనకు కావాలంటే ఖచ్చితంగా ఎవరిని ఆశ్రయించాలండి? దేవుడిని ఆశ్రయించాలండి. అందుకే వారందరూ ఎవరి కోసం చూస్తున్నారు? జీవపు వెలుగు కోసం అండి. గడాంధకారంలో కూర్చున్నటువంటి వారందరూ కూడాను, మరణాంధకారంలో ఉన్న వారందరూ కూడాను జీవాహారం కోసం ఎదురు చూస్తున్నంతవరకు కాబట్టి ఖచ్చితంగా ఆయన అక్కడికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు వారు గొప్ప వెలుగును చూసిరి. ఆ గొప్ప వెలుగు ఎవరు? యేసయ్యేనండి. ఆయన చూస్తున్నాం. మరి చూసిన వారం ఆయన పొందుకునే వారమై ఉండి ఆయనతో కలిసి నడుచుకున్నామనుకోండి ఆయన శరీరము ఆయన రక్తము అంటే ఆ సాదృశ్యములో మనం ఈ లోకాన్ని దాటేవారమే ఉంటామండి. మన ఈ లోకం దాటే వరకు కూడాను మనకు బలమునిచ్చేది ఏది? ఆయన శరీరమును ఆ రక్తమునండి. అంటే ఆయన మీద ఆధారపడి జీవించేవారునే ఉండాలి. ఇంకా ముంచదు 20 అంచెదినమున నేను వానిని లేపుదును, నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్లే నన్ను తినివాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకము దిగి వచ్చిన ఆహారము. ఇది మన కోసం వచ్చినటువంటి పరలోకం వచ్చినటువంటి ఆహారం అండి. అందుకే ఆయన వెలుగుగా వచ్చారు, జీవాహారంగా వచ్చారు. ఈ లోకంలో నడవడానికి ఆయన మనకు వెలుగునిస్తున్నారు. అది సత్యమనే వెలుగండి. అదేవిధంగాను మన ముందుకు వెళ్ళడానికి కావాల్సిన బలము అంటే ఎందుకంటే మన వెనకాల ఖచ్చితంగా మన యొక్క వెనకాల ఎవరైనా గట్టివారు ఉన్నారనుకోండి, బలమైన వారు ఉన్నారనుకోండి ధైర్యంగా ముందుకు వెళ్తామండి. అది మరి ఆయన మన వెనకాల నుండి నడిపిస్తున్నారండి. అది ఆయన జీవాహారం అంటే మనలో ఉన్న బలహీనతలు జయించడానికి తానే ఒక ఆహారంగా మనకు వచ్చి ఆయనే మనల్ని నడిపించడానికి ఆయనే మనలో ఉండి తన శరీరం ద్వారా అంటే ఆయన శరీరం మనలో అంటే ఇంత చదివారు చూడండి. ఆ వాక్యము శరీరము ధరించి మన మధ్యన నివసించెను. ఆ వాక్యం ఇప్పుడు ఎవరిని ధరించింది? ఆ వాక్యాన్ని ఎవరైతే ఆహారంగా తీసుకుంటారో వారిని ధరించి ఆ వాక్యం అనే సత్యం అనే వెలుగులోను ఈ లోకాన్ని దాడతారు. ఇప్పుడు ఈ మాటను ఇందాక యోహాను 1:14 చదివిన మాట 2 కలిపి చదువుకోవాలండి. అప్పుడు మనకు అర్థమవుతుంది. ఆయన శరీరము రక్తము తినవటం అంటే ఆ వాక్యము శరీరము మనల్ని ధరించి ఆ వాక్యము ద్వారా మనం ఆ వెలుగులోను ఆయన ఆహారం అంటే ఆయన జీవంలోనూ నడుచుకునేవారునే ఉండాలండి. మరి వాక్యాన్ని దేనికి ఉపయోగించుకుంటున్నాను మనం? అమ్మా అందుకే నిజంగా ఈ లోకంలో మనం పరలోకానికి వెళ్తానికి వాక్యాన్ని ఆధారం చేసుకుని నడుచుకోగలుగుతున్నామండి. అసలు వాక్యాన్ని మనం ఉపయోగించుకుంటున్నామా? ఎంతమంది వాక్యాన్ని ఆధారం చేసుకుని వాక్యాన్ని ఉపయోగించుకుని ముందుకు నడుస్తున్నామండి?
ఆ మాట అనగానే యూదులు ఏమంటున్నారు? ఈయన ఎలా తన శరీరాన్ని తిననీయగలడు? ఈ లోకము సంబంధులుగానే మనం ఉండిపోయామనుకోండి, పరలోక వాస్తవాలు మనకు తెలియవండి. అది గ్రహించుకోవాలంటే ఖచ్చితంగా మనం ఆయన వాక్యంలోకి, ఆ వెలుగులోకి నడిచేవారునే వెలుగు ఉంటేనే మనం గ్రహించుకోగలుగుతామండి. ఇంకా ముందు అయితే యోహాను 5:24 చూడమ్మా. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవ. ఎవరి మాట వినాలి అమ్మా? సంఘము కనుక దేవుని మాట వింటే సంఘం నిత్య జీవంలోకి వెళ్తుందండి. అంటే జీవం గల సంఘంగా మారుతుందండి. ఎప్పుడైతే మనం ఆ మాటకు విలువనివ్వమో, ఆ మాట చిత్తానుసారంగా నడుచుకోమో, ఆ సంఘం జీవంలోకి వెళ్తాండి. అంటే మరణంలోకి వెళ్తుంది. అందుకే దేవుని మాటకి ఏమి ఇవ్వాలి? మనం ఎప్పుడు విలువను ఇవ్వాలండి. అప్పుడు మనం ఖచ్చితంగా జీవంలోకి వెళ్తామండి. అందుకే వాక్యాన్ని ఎప్పుడు త్రోసివేయకూడదండి. ఇప్పుడు దేవునికి ఏమి రావాలి? ఎప్పుడు ఘనత, మహిమ, ప్రభావాలండి. అందుకే ఇందాక ఇరిమి ప్రవక్త ఏమంటున్నారని ఆయన గర్వపడకుడి అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే దేవుని మాటను త్రోసివేయకండి. దేవుని మాటను త్రోసివేసామనుకోండి, ఖచ్చితంగా ఆ స్థానంలోకి ఎవరు వస్తారు? సాతాను మాటలు వస్తాయండి. ఎందుకంటే ప్రభువు ఉండేది కొద్ది కాలమేనండి. అందుకే మనం ఈ లోకంలో ఉండేది కొద్ది కాలమే. ఆ తర్వాత మనం ఎంత ప్రయత్నం చేసినా వెలుగులోకి వెళ్ళడానికి అవకాశం ఉండదండి. మీలో వెలుగు ఉన్నప్పుడే మనం వెలుగుని గ్రహించుకుని వెలుగులో నడిచేవారునే ఉండాలండి. కానీ ఆ కాలం పూర్తయిపోయిన తర్వాత మనం ఎంత ప్రయాసపడినా గాఢాంధకారంలోకి వెళ్ళిపోతామండి. మనం ఎంత పని చేసినా ఉపయోగం ఉండదండి. ఇంకా ముంచదు అమ్మ. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నాడని మీతో నిక్షేముగా చెప్పుచున్నాను. అంటే జీవంలోకి ఎలాగెళ్తాం? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నాడని మీతో నిక్షేముగా చెప్పుచున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దం విను గడియ వచ్చుచున్నది. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది. ఏ మృతులు? ఇందాక మీరు చదివారు, మత్తయి సువార్తలో చదివారు చూడండి. వాళ్ళందరూ ఎక్కడ కూర్చున్నారండి? గడాంధకారంలోనండి. అందరూ కూడా దేవుని కుమారుని కోసం ఎదురు చూస్తున్నారండి. అందరు ఎదురు చూస్తున్నారు. ఆయన అక్కడికి వచ్చారు. వారు అందరు దేన్ని చూశారు? గొప్ప వెలుగును. నాలుగు 16 అన్యజనులు నివసించు గలిలయులకు చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలను గొప్ప వెలుగును చూసి. వాళ్ళందరూ ఎక్కడ కూర్చున్నారు? చీకటి అంటే ఏమిటి? పాపం అంటే ఏమిటి? మరణం అంది. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుని ఉన్న వారికి వెలుగు ఉదయించును. ఆ వెలుగు ఎలాగొచ్చింది? కన్యక గర్భవతి కుమారుడు కనును. అందుకే మనకు కుమారుడు అనుగ్రహించబడెను అని. ఆయన భుజాల మీద ఏమున్నది?
రాజ్యభారం. ఏ రాజ్యం? ఈ ప్రజల రాజ్యం అండి. వాళ్ళ భారం ఏమిటి? పాపభారం అండి. పాపాన్ని ఎవరు పరిహరించారు? ఆయనే పరిహరించారు. కాబట్టి వారందరిని ఎక్కడ తీసుకువెళ్ళారు? వెలుగులోకి అండి. వాళ్ళకి రావాల్సిన శక్తి ఎవరు ఇచ్చారు? ఆయనే ఇచ్చారండి. అందుకే ఆయన జీవాహారము అంటే వారు నడవడానికి కావాల్సిన శక్తి కూడా ఆయనే ఇచ్చి ఆ వాక్యమైన జీవాహారం ద్వారా నడిపించి సత్యములోకి నడిపించి ఆ సత్యమే మన స్వతంత్రంగా చేస్తుంది. కాబట్టి జీవములోకి దాటేమండి. అంటే మరణంలోంచి ఎక్కడ దాటేమండి? ఖచ్చితంగా జీవములోకి దాటేమండి. ఇప్పుడు మనకి ఏమొచ్చింది? విడుదలండి. ఆ విడుదల ఇవ్వాలంటే మనకి ఎవరు కావాలి? యేసయ్యేనండి. అందుకే ఆ వాక్యము శరీరాన్ని ధరించింది. ఇప్పుడు వాక్యం ఇక్కడ వస్తుందండి. ఈ వాక్యం ఎవరిని ధరించాలి? ఎందరు అంగీకరిస్తే వారిని ధరిస్తుందండి. అప్పుడు వారిని ధరించిన తర్వాత ఏం చేస్తుంది? ఆ వాక్యము వారిలో నెరవేరుతుంది. నేను మందిరంలో మనం కూర్చున్నాం, దేవుని వాక్యం వింటున్నాం. ఆ వాక్యాన్ని అంగీకరించామనుకోండి, ఆ వాక్యం మనల్ని ధరిస్తుందండి. ఆ వాక్యం మనల్ని ధరించి మనలో నెరవేరటం, ఎప్పుడైతే మనలో నెరవేరటం మొదలుపెట్టిందో అప్పుడు మనం వెలుగులో నడవటం ఖచ్చితంగా వెలుగులోకి నడుస్తాం. ఆ యొక్క వెలుగు అంటే ఏమిటి? చీకటిలోంచి ఖచ్చితంగా మనం పరిశుద్ధతలోకి ఖచ్చితంగా నడుస్తామండి. ఆ నడవటమే, నడిపించడమే వాక్యం చేసేటువంటి పని అండి. ఆ క్రియలో కనుక మనం పాల్గొని తీసుకున్నాం అనుకోండి, పాపములో కూర్చుని మనము పరిశుద్ధతలోకి నడుస్తామండి. ఆ పరిశుద్ధతే వెలుగండి. అంత మునిపి ఎక్కడ కూర్చున్నాం మనం? అందరూ కూడా జీవము లేని చోటండి, మరణం గల చోటండి. ఆ వెలుగు వచ్చింది, ఆ వెలుగే మనం నడిపిస్తుందండి. ఇంకా ముందుకు వెళితే 12వ అధ్యాయం యోహాను సువార్త చూడము 34-35 వచనాలు. అందుకని జనసమూహము క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రం చెప్పుట వింటుంది. ఎందుకంటే క్రీస్తు ఎప్పుడూ ఉంటారండి. ఆయన రెండో రాకడ వరకు ఉంటారు. కానీ మనం ఉంటామా? ఆయన ఎప్పుడూ ఉంటారు ఇక్కడ. ఆయన ఉన్నారని మనం ఉండగలమండి? ఎందుకంటే మన ఆయుష్ ఎంత? కొద్ది కాలమే. ఆయుష్ ఉన్నని చెప్పి ఏం చేసుకోవాలి మనం? చీకటిలోంచి లేచి కసి వెలుగులో నడవాలండి. వింటుని మనిషి కుమారుడు పైకెత్తబడవలనని నీవు చెప్పుచున్న సంగతులు ఏమిటి? మనిషి కుమారుడు ఈయన ఎవరని ఆయనను అడిగిరి. అందుకు యేసు, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మల్ని కమ్ముకొనకుండానట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. హల్లెలూయా. ఇది మనం తెలుసుకోవాలని చచ్చమండి. ఇప్పుడు మనం వెలుగులోనే ఉన్నాం, కానీ మన పరమసత్యాన్ని తెలుసుకోవాలంటే వెలుగు కొద్ది కాలమే మనలో ఉంటుందండి. అంటే మన ఆయుష్ ఎంత ఉంటుంది ఇంకాను? ఇప్పుడు దగ్గర మనకి 30, 40, 50 దాకా వచ్చేసినాయి కదండి. ఇంకెంత ఉంటుంది? ఇంకా 30, 40 అందుకని ఎక్కువ ఉండమన్నా ఉండదు. ఈ కొద్ది సమయంలోనే కనుక మన సత్యాన్ని తెలుసుకోలేకపోతే, ఈ కొద్ది సమయంలోనే దేవుని నడవలేకపోతే ఇంకెప్పుడు నడుస్తాం మనం? అలాగ ఉండిపోయామనుకోండి, చీకట్లోనే కూర్చున్నాం, చీకట్లోనే నడుస్తాం, కడక మన ముగింపు ఎక్కడికి వెళ్తుంది? గడ అంధకారంలోకి అండి. అందుకే వెలుగు ఉండగానే ఆ కొద్ది కాలంలోనే చదువుమ్మ, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మల్ని కమ్ముకొనకుండినట్లు మీకు వెలుగు ఉండగానే నడువడి,
చీకటిలో నడిచేవాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడో ఎరగడు. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసము ఉంచుడి. వెలుగు ఉండగానే విశ్వాసం ఉంచాలండి, సత్యంలోకి వెళ్ళాలి. అందుకే మనం ఎక్కడ కూర్చున్నామో అక్కడి నుంచి లెగాలండి. ముందు ఏ స్థితిలో మనం కూర్చుని ఉన్నాం. అదేవిధంగా 11:9 చదవమా. అందుకు యేసు పగలు 12 గంటలు ఉన్నది కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచుచు గనుక తొట్టుపడడు. ఎందుకంటే వెలుగులు నడుస్తున్నాం అనుకోండి తొట్టిల్లటం జరగదండి. క్రీస్తులు నడుస్తున్నాం అనుకోండి ఎక్కడ మనం తొందరపడటం జరగదండి. ఎప్పుడైతే చీకటిలో నడిచామనుకోండి కాస్త ఎక్కడో చోట మనం ఏదో విధంగా మనం ఖచ్చితంగా తొట్టిల్లటం జరుగుతుంది. వెలుగు ఉండగానే వెలుగులోనే ముందు మనం నిలిచి ఉన్నవారుని. అందుకే ఇక్కడ వాక్యం చెప్తుంది చూడండి, యెషయా గ్రంథం 52:1లోను లెమ్ము 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 నీ బలమును ధరించుకొనుము, నీ పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందినవాడు ఒకడైనను సున్నతి పొందని వాడొక్కడైనను అపవిత్రు ఒకడైనను నీ లోపలికి రాడు. ధూళి దులుపుకొనుము, యెరూషలేమా లేచి కూర్చుండుము. చెరపెట్టబడిన సియోను కుమారి నీ మెడ మీద నీ మెడకట్లు ఇప్పివేసుకొనుము. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు ఊరికి అమ్మబడితిరి కదా. హల్లెలూయా. ఎందుకే ఇప్పుడు మనం దేనికి అమ్మబడ్డామండి అమ్మా? ఇంతకీ మనం ఎక్కడ కూర్చున్నాం? ఏ స్థితిలో కూర్చున్నామండి? నీ బలమును ధరించుకొనుము. ఆ మాటకి అర్థం ఏమిటి? ప్రార్థన మర్చిపోయామేమో. ముందు ప్రార్థన చేయటం నేర్చుకోండి. దేవుని సన్నిధిలో ఆరాధించడం మర్చిపోయామేమో. ఆరాధన చేయటంలో బలమును ఉందండి. దేవుని సన్నిధానాన్ని మర్చిపోయామేమో. ముందు సన్నిధానంలో నేను లెగుండే ముందు లెగిసి నీ బలాన్ని వెంటనే ధరించుకోండి. ధరించుకున్నారనుకోండి కాడికట్లను తెంపి వేసుకోగలుగుతారు. కాడికట్లు ఏమున్నాయి ఈ లోకంలో? కాడికట్లండి. అనారోగ్యాల కాడికట్లు, ఆర్థిక ఇబ్బందుల కాడికట్లు, అదేవిధంగా ఇంట్లో అనేక రకాల సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, అవన్నీ కాడికట్లేనండి. అవన్నీ తెంపి వేసుకోవాలంటే ముందు మనం ఎక్కడ లెగాలి? మనం కూర్చున్న చోట్లోంచి లెగిసి మన బలాన్ని మనం ధరించుకున్న వారునే ఉండాలి. ఉన్నామనుకోండి విడుదల వస్తుంది. ఆ కట్టులోనే ఉన్నామనుకోండి, ఆ బంధకాల్లోనే ఉన్నామనుకోండి ఇంకా మనకు విడుదల వస్తుంది. ఆయన వచ్చారు, వెలుగునివ్వడానికి వచ్చారు. ఆయన తెలుసుకున్న ద్వారా ఏం చేయాలి? మనం ఏ స్థితిలో మనం కూర్చున్నామో ఆ స్థితి నుంచి లెగిసి ముందు మన ప్రయాణం మొదలు పెట్టాలి. మన ప్రయాణం మొదలు పెట్టకుండా ముందుకు వెళ్ళటం అనేది జరగదు. అందుకే మీరు ఊరికి అమ్మబడితిరి కదా, రోకాలు ఈకే మీరు విమోచించబడతారు. దేవుడిని యెహోవా అనుకొనుచున్నది ఏమనగా, తాత్కాల నివాసము చేయుటకై పూర్వకాలమున నా జనులు ఐగుప్తునకు పోయి. తాత్కాలిక నివాసము. ఇక్కడ అవసరాలు తీర్చుకోవడానికి మనం ఏం చేస్తాం? లోకం మీద పడతాం. నా ప్రజలు ఐగుప్తునకు పోయిరి. మన వాస్తవంలోకి రావాలండి, ఆ వెలుగులోకి రావాలి. వెలుగులోకి వచ్చామనుకోండి యేసయ్య చెయ్యి పట్టి నడిపించేవారుగా. అందుకే ప్రయాసపడే భారములు మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకి రండి. అందుకే దేవునికి మనకి మధ్యవర్తి ఆయనండి. అందరూ కూడాను అనుభవజ్ఞానంలో కంటే
ఆయన అనుభవ జ్ఞానంలోకి నడిపించడం, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానంలోకి నడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారండి. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం అండి. అనుభవ జ్ఞానం ఎక్కడున్నది? ఆయనలోనేనండి, ఖచ్చితంగానండి. ఆ మాట మీరు యోహాను 8:31-32 ఉంటుందండి. ఒకటి చదువు ముగించేసుకుందాం. 8:31-32. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమునందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులునిగా చెయ్యునని చెప్పగా, వారు మేము అబ్రహాము సంతానము, మేమెన్నడను ఎవనికిని దాసులమై ఉండలేదే. చూడండి, సత్యాన్ని గ్రహించుకోండి, సత్యంలో నడవండి అంటే వాళ్ళు ఏమంటున్నారండి? మేము అబ్రహాము కుమారులము, మాకు ఎవరికి మేము దాసులం కాదు. ఎందుకంటే మన పూర్వాలన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటాం, కానీ దేవుని మాటను ఏం చేస్తామండి? ఆ మాట చెప్తున్నది ఎవరు? యేసే చెప్తున్నారు. కానీ అక్కడ వాళ్ళు ఏం జవాబిస్తున్నారు? మీ అబ్రహాము కుమారులు, మీ ఎవరికి దాసులము కాదండి. సత్యాన్ని గ్రహించుకున్నాం అనుకోండి, సత్యం ఏం చేస్తుంది? మనల్ని ఖచ్చితంగా స్వతంత్రులను చేస్తుందండి. దేవుని మాట వినాలి, ఆ విన్న మాట ఏం చేస్తుంది? మనల్ని విడుదల ఇస్తుందండి. ఆ జీవాహారం అండి ఆయన, లోకానికి వెలుగు. ఆ వెలుగులోకి వచ్చి ఉన్నాం మనం. వెలుగుని ఆధారం చేసుకున్నాం అనుకోండి, ఈ లోకాన్ని దాటేవారునే ఉంటామండి ఖచ్చితంగానే. అందుకే నా శరీరమును నా రక్తమును ద్వారా జీవించాలంటున్నారు. నా శరీరం తినాలి, నా రక్తమును మీ త్రాగాలి. నా శరీరం తిన్నవాడు ఎన్నడును మరణము చూడడు. అదేవిధంగా నా రక్తము తాగువాడు ఎన్నడును దప్పిక కొనడు అని శరీరం. అందుకే అది జ్ఞాపకం చేసుకోవడానికి బల్ల భోజనం అని. నేను నీలోనే ఉన్నాను ప్రభా, మీరే నడిపిస్తున్నారు, మీ ద్వారా నడుచుకుంటాం అని ఎప్పుడైతే మనం ఆ కృతనిశ్చయంలోకి రావడానికి ఆ తీర్మానం